హైదరాబాద్లోని హైదరాబాద్ వరుసగా కూలుస్తున్నటువంటి నిర్మాణాల్లో పెద్దగా జనాలకు తెలియనివి ఉన్నాయి ఫస్ట్ లో. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున ఇష్యూ బయటికి రావడంతో అందరూ కూడా అసలు ఈ హైడ్రా ఏంటి, దీని వెనక సివి రంగనాథ్ ఎవరు, రేవంత్ రెడ్డిని దగ్గరిస్తూ ఎందుకు చేస్తున్నారనే మాటలు డిస్కషన్ పాయింట్ గా మారింది జనాల్లో. ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించిన ఒక ఫార్మ్ హౌస్ లో కూడా గత 3 రోజులుగా అధికారులు అందరూ కూడా, రెవెన్యూ అధికారులు వెళ్ళి కొలతలు వేశారు. ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్ జరిగింది అక్కడ కూడా చిన్న లేకుండా, సో ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ జరిగింది ఏంటి ఇదంతా కూడా చెక్ చేశారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి, సారీ, మాదాపూర్ లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్ ఏదైతే జరిగిందో దాంతో పాటు మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో మొత్తం 10-10.5 ఎకరాలు, ఇందులో 3.5 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ గురైంది అంటారు. అంటే మిగతా 6.5 ఎకరాలు ఒరిజినల్ గా నాగార్జున ల్యాండ్, ఓన్ ల్యాండ్. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు. సో ఈ ల్యాండ్, ఈ 3.5 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దీని విలువ ఎంత ఉంటుంది ఈయన ఎన్క్రోచ్మెంట్ చేసినటువంటి? నిజానికి అది ల్యాండ్ కింద మనం కన్సిడర్ చేయకూడదు, కానీ ఆ ఏరియాలో అసలు ల్యాండ్ ఎట్లా ఉన్నాయి అనేది చూస్తే మనకి గజం వచ్చేసి అక్కడ 1,00,000 దాకా ఉంటుంది, ఈజీగా 1,00,000 పైనే ఉంటుంది. నేను జస్ట్ యావరేజ్ చెప్తున్నా, 1,00,000. మన గజం అంటే ఒక ఎకరానికి అంటే ఎకరాల చొప్పున అమ్ముతారు కాబట్టి అంత పెద్ద ల్యాండ్స్ 4,800 గజాలు అట్లా ఉంటుంది. ఒక ఎకరం అంటే 4,800 గజాల కింద లెక్క. సో ఒక గజమే మీకు ఆ లెవెల్లో ఉంటే ఒక ఎకరం వచ్చేసి తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను 50 కోట్లు ఉంటుంది. అంటే 3.5 ఎకరాలు ఈయన కబ్జా చేశారు. అంటే 175 crores ల్యాండ్ ని ఇన్నాళ్ళు బట్టి, ఎప్పుడు నెల రోజుల, 2 నెలలను బట్టి కబ్జా చేస్తుందా, 3 నెలల, పోనీ ఏడాదా, పోనీ 2 ఏళ్ళ, 9.5 సంవత్సరాల పాటు, ఇంకా ఎక్కువే, 9.5 సంవత్సరాల కంటే ఎక్కువే, ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆయన పేరు మీద ఎన్క్రోచ్డ్ ల్యాండ్ 3.5 ఎకరాలు 175 కోట్ల విలువైనటువంటి భూమి ఉంది. మరి ఇంత భూమిని వాడుకున్నటువంటి ఆయన్ని మీరు ఏ రకమైనటువంటి ఫైన్స్ వేరా, పనిష్ చేయరా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి చాలా మంది తెలియదు కానీ ఎన్వైర్మెంటల్ చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సీ రిలేటెడ్ కావచ్చు, లేక్ రిలేటెడ్ కావచ్చు, రివర్ రిలేటెడ్ కావచ్చు, ఈ చట్టాలు నిజంగా ఇంప్లిమెంట్ చేయాలే కానీ మన అధికారులు వెరీ 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 టఫ్ ఉంటాయి. అంటే చాలా స్ట్రిక్ట్ గా, స్ట్రింగెంట్ గా ఉంటాయి. సో వీటిని మరి అప్లై చేస్తే మాత్రం భారీ ఎత్తున ఆయనకి దెబ్బ పడుతుంది. మరి అంత డబ్బున్న వ్యక్తి కదా నాగార్జున అంటే, మరి అంత డబ్బున్న వ్యక్తి ఎందుకు ఎన్క్రోచ్ చేయాల్సి వచ్చిందంటే చాలా సింపుల్. వేరే చుట్టుపక్కల ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉండదు. అప్పుడు ఆల్రెడీ ఫుల్ డెవలప్ అయింది. 2015కే బీభత్సంగా డెవలప్ అయిపోయింది కదా హైదరాబాద్. సో ల్యాండ్ దొరకదు ఎక్కడ, చుట్టుపక్కల ఎవడు అమ్ముతాడు? అన్ని అంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, పీజీలు ఉన్నాయి, కాంప్లెక్స్ ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇండివిజువల్ హౌసెస్ ఎన్నో ఉన్న చోట ఇల్లు, ఇదిగోండి మీరు తీసుకోండి మా ల్యాండ్ అమ్ముతామని ఎంత పెట్టి కొన్నా, ఎకరం 50 కోట్లు అంటున్నా, 150 కోట్లకు కొన్నా ఈరోజు ఎవడు అమ్మేవాడు ఉండడు అక్కడ. ఇప్పుడు వెళ్ళినా కూడా చాలా కష్టం దొరకడం. అంటే నేను అనేది ఈ 6.5 కలుపుకోవడానికి అంత ల్యాండ్ దొరకదు కాబట్టి దాన్ని ఎన్క్రోచ్ చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అభియోగం. సో ఓవరాల్ గా ఎకరం వచ్చేసి మినిమంలో ఎకరం 50 కోట్ల రూపాయలు పలుకుతుంది అనే మాట చాలా స్పష్టంగా వినిపిస్తోంది మాదాపూర్ లో ఉన్నటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏరియాలో.